హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ టాకీస్. చెప్పాను కదా, అన్ని హై స్కోరింగ్ మ్యాచ్లే కాదు, లో స్కోరింగ్ మ్యాచ్లు, చాలా థ్రిల్లర్స్, ట్విస్టులు, టర్న్లు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి. బట్ ఇక్కడ ట్విస్టులు టర్న్లు లేకపోయినా కూడా ఈ మ్యాచ్ వచ్చేసి చాలా చాలా ఈజీగా అయిపోయిందేమో అనిపించింది. చాలా చాలా ఈజీగా వాళ్ళ చేతిలో పెట్టేశారు, మ్యాచ్ మీరే విన్ అయిపోండి అన్నట్టు అనిపించింది అనమాట. ఆ మ్యాచ్ ఏంటో కాదు, ఢిల్లీ వర్సెస్ ముంబై, మ్యాచ్ నెంబర్ 8. ఢిల్లీలో మ్యాచ్ జరిగింది. ఢిల్లీ వాళ్ళు టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై 163 రన్స్కే ఫటా అయిపోయింది అనమాట. వాళ్ళ స్ట్రెంత్ అంతా కోల్పోయింది. రోహిత్ శర్మ నిలబడ్డాడు కాసేపు, బట్ ఎక్కువసేపు ఉండకపోవడంతో పెద్దగా యూజ్ లేదనిపించింది. తర్వాత స్కై అంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లేడు. హార్దిక్ పాండ్యా సమ్ ఇష్యూ వల్ల ఆగిపోయాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్కి కెప్టెన్గా వేశాడు అనమాట. తనకి ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాలేదేమో. బౌలింగ్లో మాత్రం చాలా దారుణంగా ఫెయిల్ అనిపించింది. ఎవరిని పంపించాలి, ఎవరిని పంపించకూడదు చెప్పింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మయాంక్ మార్కెట్ అని తీసుకోవడం కొంచెం తప్పేమో అనిపించింది. ఆల్రెడీ సాండర్ ఉన్నాడు, వేసే వాళ్ళు ఉన్నారు బౌలర్స్, బట్ మయాంక్ మార్కెట్ అని ఇంపాక్ట్ గా తీసుకోకుండా ఇంకొక వేరే బౌలర్ ఉన్నారు, వాళ్ళని తీసుకొని ఉంటే బాగుండేమో అనిపించింది. నాకైతే ముంబై పర్ఫార్మెన్స్ మీద నిజంగా కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. కొంచెం చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్ కి ఇంత దారుణంగా ఫెయిల్ అయిపోతారంటే నేను అనుకోలేదు. మరి ఢిల్లీ వాళ్ళ చాకచక్యం అంటారు, వాళ్ళ బౌలింగ్ స్ట్రెంత్, వాళ్ళు కరెక్ట్ గా టైంకి కరెక్ట్ బౌలర్స్ ని చేంజ్ చేయడం, కరెక్ట్ గా వాళ్ళకి వికెట్లు పడిపోయేలాగా ఒక మంచి ప్లానింగ్తో పద్ధతిగా ప్లాన్ చేసి మరి వాళ్ళందరినీ కట్టడి చేసాడు అనిపిస్తుంది అనమాట. బ్యాటింగ్కి కొంచెం సహకరించలేదు నిజంగా చెప్పాలంటే. బౌలింగ్ కొంచెం టఫ్ గానే వచ్చింది, అలాగే పిచ్ కూడా కొంచెం అటు ఇటుగానే ఉంది. బౌలింగ్కి బాగా సహకరించిందని చెప్పాలి. అయినప్పటికీ కొంచెం లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి ట్రై చేసి ఉంటే మేబీ స్కోర్ ఇంకొంచెం ఎక్కువ కొట్టడానికి అవకాశం ఉండేది. ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేయలేదు. అక్కడ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పోతూనే ఉన్నారు తప్ప ఎవరు నిలబడట్లేదు. స్కై ఏమో ఎప్పుడు వచ్చినా కూడా ఈ మధ్య అయితే అసలు చాలా దారుణమైన పర్ఫార్మెన్స్, ఎప్పుడు అసలు రేటింగే లేదు. తిలక్ వర్మ అయితే డక్అవుట్ వచ్చాడు పోయాడు. ఒకటే ఓవర్లో ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీశాడు. రియాన్ రికార్డను వెంటనే మళ్ళీ మన తిలక్ వర్మ ఇద్దరు ఒకటే ఓవర్లో అవుట్ అయిపోయారు. అక్కడి నుంచి చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కొద్దిసేపు ఆడతారేమో అనుకున్నారు. రోహిత్ శర్మ కొద్దిసేపు ఉన్నాడు కానీ సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు పోయాడు అన్నట్టు ఉందన్నమాట. సో 163కి అయితే కట్టడి అయిపోయింది. వీళ్ళ సైడ్ మాత్రం అక్షర్ పటేల్ కావచ్చు, కుల్దీప్ యాదవ్ కావచ్చు, ముఖేష్ కుమార్ కావచ్చు, యంగిడి కావచ్చు, బౌలర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని మరీ వేస్తున్నారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఖచ్చితంగా వికెట్ టేకింగ్ బౌలర్ గా అయిపోతున్నారు, లేకపోతే మంచి మంచి బాల్స్ వేస్తున్నారు వాళ్ళని ప్రెజర్ లో పెట్టేలాగా. ఇట్లా అయిపోయింది అనమాట. సో ముంబై అయితే వాళ్ళ బౌలింగ్ ని ఎక్కువగా ఫేస్ చేయలేకపోయింది అనిపించింది. అలాగే సెకండ్ బ్యాటింగ్ దిగిన ఢిల్లీ ఫస్ట్ లోనే 2 వికెట్లు పడ్డాయి. ఒకటి రన్ అవుట్, ఒకటి నార్మల్ వికెట్ పడ్డది. అయినప్పటికీ ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, బౌల్డ్ తీసుకోలే వాళ్ళు. ముంబై వాళ్ళు బౌలింగ్ కి బౌల్డ్ తీసుకోలేదు, అది పెద్ద మిస్టేక్ అని చెప్తా. మయాంక్ మార్కెట్ తీసుకున్నారు, అది తప్పు. మన బౌల్డ్ ఉంటే వికెట్లు పడ్డా వెంటనే బౌల్డ్ బౌలింగ్ లో ఇంకొంచెం ప్రెజర్ పెట్టడానికి అవకాశం ఉండేది. బట్ ఇక్కడ అది అవకాశం లేదనుకోండి. సో ఢిల్లీవి 2 వికెట్లు కోల్పోతానే ఇంకా బ్యాక్ టు బ్యాక్ కదా, కొంచెం ప్రెజర్ లో పడతారు అనుకున్నాం. అక్కడి నుంచి నిజంగా థర్డ్ బ్యాట్స్మెన్ అండ్ ఫోర్త్ బ్యాట్స్మెన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సమీర్ రిజ్వీని మళ్ళీ తీసుకున్నారు. ఢిల్లీ చేసిన మంచి పనేమో మరి ఇంక ఏమో తెలియదు కానీ 95 lakhs కొని కూడా ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. 8 crores పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. అక్కడ 8 crores తీసుకొని చెన్నైలో ఏం పర్ఫార్మెన్స్ లేదు. 2-3 మ్యాచ్లు ఆడాడు, 5 మ్యాచ్లు ఆడితే చాలా తక్కువ కొట్టాడు రన్స్. ఇక్కడ మాత్రం వేరే బాతున్నాడు అనమాట. ఆ రన్స్ క్యాప్ వచ్చింది. సమీర్ రిజ్వీకి 160 runs కొట్టాడు. ఫస్ట్ మ్యాచ్ ఏమో 70 runs, ఈ మ్యాచ్ ఏమో 90 runs. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. మ్యాచ్ ని విన్నింగ్ వరకు తీసుకెళ్లాడు అనమాట. అక్కడ నుంచి వికెట్లు పడలేదు, ఢిల్లీ వికెట్ కోల్పోలేదు. నిశంక సమీర్ రిజ్వీ మధ్యన వచ్చిన పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో బీభత్సం అనమాట. నిశంక కొద్దిసేపు ఉన్నాడు, అవుట్ అయిపోయాడు. బట్ సమీర్ రిజ్వీ మాత్రం లాస్ట్ వరకు తీసుకొచ్చి లాస్ట్ లో అవుట్ అయినప్పటికీ మ్యాచ్ మాత్రం అప్పటికే ఢిల్లీ చేతిలోకి వచ్చేసింది కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ముంబై మాత్రం నిజంగా బౌలింగ్ లో ఫెయిల్ అయిపోయింది, బ్యాటింగ్ లో ఫెయిల్ అయిపోయింది, కట్టడి చేయలేకపోయింది అనిపించింది. సమీర్ రిజ్వీని ఎట్లా కట్టడి చేయలేకపోయారో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. వాళ్ళ ముంబైకి బౌలింగ్ లేదా అంటే ఉంది. మిస్టేక్ ఏంటంటే బౌల్డ్ లేకపోవడం. ఇంకొకటి బౌల్డ్ ఉన్నట్టు ఇంకొంచెం ప్రెజర్ ఉండేదేమో బౌలింగ్ లో వాళ్ళకి, ఇంకొంచెం ప్రెజర్ పెట్టడానికి ఉండేది ఢిల్లీని. బట్ ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్స్. మరి నెక్స్ట్ మ్యాచ్ లో సరి చేసుకుంటారు అనుకుంటున్నా, చూద్దాం మరి వాళ్ళు ఎలా చేసుకుంటారో. అది వాళ్ళ ప్లానింగ్స్, వాళ్ళ ఇష్టం. ఆ పిచ్ కి తగ్గట్టు వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్లు ఏంటి, ఆ బౌలింగ్ ఏంటి, ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ ఎవరిని తీసుకోవాలని వాళ్ళకి తెలిసే ఉంటది. బట్ ఒక్కోసారి తెలియకుండా మిస్టేక్స్ అయిపోతుంటాయి కదా. సో వాళ్ళని ఆపడానికైతే వీళ్ళ వల్ల కాలేదు. ముంబై బౌలింగ్ వల్ల అయితే వాళ్ళని ఆపడం కాలేదు అనమాట. ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. ఇంకా విన్నింగ్ పర్సెంటేజ్ వాళ్ళ చేతికి మొత్తం తిరిగిపోయిన తర్వాత ఇంకా చేతులు చేసినట్టు నిలబడుకున్నట్టు అనిపించింది. ఏం లేదు. సో ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. మ్యాచ్ ఏదో అట్లా జరిగింది, యావరేజ్. ఆల్రెడీ ఫాస్ట్ మ్యాచ్ 163 కొట్టినప్పుడే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది అనుకున్నా. ఫస్ట్ 2 వికెట్లు పడినప్పుడు చిన్న హోప్ వచ్చింది. తర్వాత ముంబై మళ్ళా మొత్తం తీసుకొచ్చి లడ్డు పెట్టినట్టు వాళ్ళ చేతిలో మ్యాచ్ పడేస్తుంది అనమాట.
అదే అనమాట ఇవాళ మ్యాచ్. సమీర్ రిజ్వీ మాత్రం టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. మొత్తం ఓవరాల్ గా అయితే మాత్రం రెండు మ్యాచ్లు కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అశుతోష్ శర్మకి ఇంకా ప్లేస్ నాకు డౌట్ అనిపించింది. ఎందుకంటే ముందు ఇంపాక్ట్ ప్లేస్ లో అశుతోష్ శర్మ వచ్చేవాడు. ఈసారి సమీర్ రిజ్వీకి అవకాశం ఇవ్వడంతో అవకాశాన్ని గ్రాప్ చేసుకున్నాడు చాలా గట్టిగా. రెండు మ్యాచ్ విన్నింగ్ నాక్సే, రెండు ప్రెజర్ లో వచ్చి ఆడిన సిచ్యువేషన్స్ లే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో వచ్చి మ్యాచ్ ఆడి మ్యాచ్ విన్ చేస్తే అలాంటి ప్లేయర్ తీసి పక్కన పెట్టలేరు కదా. సో అశుతోష్ శర్మకి ఇప్పుడైతే ఛాన్సెస్ చాలా కష్టము. సో అక్షర్ పటేల్ మాత్రం కెప్టెన్సీ మంచి ఇంప్రూవ్మెంట్ అనిపించింది, చాలా బాగా చేస్తున్నాడు ఢిల్లీకి. మరి బాపు ఏ విధంగా ఢిల్లీని లీడ్ చేస్తాడు, ఫైనల్స్ తీసుకెళ్తాడా, క్వాలిఫైర్ నుంచి బయటకు వస్తాడా, సో ఇవన్నీ ఇంకా ఫర్దర్ గా ముందు జరిగే మ్యాచ్ల ద్వారా తెలుస్తుంది. వెయిట్ అండ్ సీ. సో మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ కూడా చేయండి. ఫర్దర్ గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన ఉన్న గంట ఉంటుంది, గట్టి కొట్టేసి పెట్టేసుకోండి. లవ్ యూ ఆల్.